హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు మనము స్పాంజ్తో ఈజీగా 1 డేలో శారీ ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం నా డైనింగ్ టేబుల్ని ఇలా ఖాళీ చేసి దాని మీద న్యూస్ పేపర్స్ వేసుకున్నాను. శారీని చక్కగా ప్లేస్ చేసుకున్నాను. ఇది పళ్ళు వైపు అన్నమాట. సో అది అటు ఇటు కదలకుండా ఫామ్గా దానికి క్లిప్స్ పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు రాబోయేది మనకి సమ్మర్ కదా, మన కాటన్ శారీస్ మనమే పెయింట్ చేసేసుకోవచ్చు. మన కలర్ ప్లేట్ని వచ్చి ప్యాలెట్ ఇలా క్రింగ్ ర్యాప్ని దానికి పెట్టానన్నమాట. సో అది మనకి ఎవ్రీ టైం క్లీన్ చేసే అవసరం ఉండదు. మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. నేను తీసుకున్న కలర్స్ అయితే ఇవి. ఇక్కడ ఈ స్పాంజ్ వచ్చి మనకి షర్ట్స్లో, డ్రెస్సెస్లో ఒక్కోసారి ప్యాకింగ్లో వస్తుంటుంది. ఆ స్పాంజ్ని తీసి దాచిపెట్టాను. దాన్ని ఒక స్క్వేర్ పీస్ తీసి దాన్ని చక్కగా ఒక మూటలాగా, అంటే పౌచ్ కూడా కాదు, చిన్న బడ్డలాగా కట్టండి. దారం వేసి కట్టండి. సో దట్ అది మనకి రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట, పెటల్ లాగా. అది కొంచెం ప్రెస్ చేస్తే మీకు ఓవల్ షేప్ వస్తుంది. మనం ఎక్కడైతే పెయింట్ చేయాలనుకున్నామో, నేనైతే ఇది పళ్ళు కాబట్టి ఒక ట్రయాంగిల్ షేప్లో ఈ కింద కార్నర్లో లాగా పెయింట్ వేసేలాగా అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. సో ఈ స్పాంజ్ తీసుకొని దాన్ని కొంచెం లైట్గా వెట్ చేయాలి. ఇప్పుడు ఒక స్పాంజ్ పీస్ తీసుకొని 2 కలర్స్ తీసుకున్నాను, పర్షియన్ బ్లూ అండ్ వైట్. చక్కగా 5 పెటల్స్ లాగా ఇలా ఫ్లవర్ లాగా ఇంప్రెషన్ ఇస్తూ వెళ్ళారనమాట. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ టైం మీకు ఒకే కలర్ ఒకే వైపు రావాలి. ఇక్కడ మళ్ళీ కొంచెం డ్రై అయినట్టుంది, సో మళ్ళీ వెట్ చేస్తున్నాను. మరీ వెట్ అంటే వెట్ కాదు, లైట్గా డ్యామ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎల్లో తీసుకున్నాను, శాప్ గ్రీన్ తీసుకున్నాను. ఇది లీవ్స్ కోసం అనమాట. దీంట్లో డిజైన్ అంటూ ఏం ఉండదు, మనం గీసుకోవటం, ట్రేసింగ్ అలా ఏం ఉండదు. మీకు ఎలా నచ్చితే అలాగా ప్లేస్మెంట్. ఈ ఫ్లవర్కి ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అనుకొని మనమే అనుకొని చేయాలన్నమాట. సో ఇంకో వేరే బర్డ్స్ కోసం వైలెట్ తీసుకున్నాను, వైట్ తీసుకున్నాను. నా స్పాంజ్ వచ్చి రౌండ్లా కాకుండా ఇలా కొంచెం ఒక షేప్ వచ్చింది. అది కూడా బాగానే ఉందని చెప్పి అలాగే ఉంచేసాను. బట్ రౌండ్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం గ్రీన్ అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు రాబోయేది సమ్మర్ కాబట్టి మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, కాటన్ శారీస్కి పెయింట్ చేసుకోవటానికి. ఈ ఫ్లవర్ వచ్చి నేను వెంటనే వేసేసాను ఈ స్ట్రోక్స్ కాబట్టి వైట్ మిక్స్ అయిపోతుంది. ఇది కొద్దిగా ఆరనిచ్చాక మనం ఇలాగా డార్క్ కలర్ తీసుకొని రౌండ్గా కర్వ్డ్ షేప్లో స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట, మధ్యలో నుంచి పైకి సగానికి. సో దట్ ఆ ఫ్లవర్ మనకి చూడండి హైలైట్ అవుతుంది. పైగా కొద్దిగా ఇలా ఎంబోజ్ లాగా కనిపిస్తుంది లుక్. బర్డ్స్కి కూడా సేమ్ అలాగే చేయాలి. ఇక్కడ నేను బ్లూకేమో వైలెట్ వేసాను సెంటర్ స్ట్రోక్స్, ఈ పర్పుల్కేమో బ్లూ వేసాను స్ట్రోక్స్. ఈ లీవ్స్కి వచ్చి నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను. అయితే బ్లాక్ ఇంకా బాగుంటుంది, నేను స్టార్ట్ చేసేసాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేసాను. సో ఫ్లవర్కి ఏమో మిడిల్ నుంచి మధ్యలో వరకు వేసాం కదా స్ట్రోక్స్. లీవ్స్కి అలా కాదు, మిడిల్లో ఒక స్ట్రోక్ ఇలా వేసుకొని పొడవుగా అటు ఇటు లీవ్స్ లాగా స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం వేసుకున్న పూలు, మొగ్గలు, బర్డ్స్ వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి. సో వాటికి కాడల్లాగా పెయింట్ చేయండి. ఇది అయింది కదా, ఇది ఇంకాస్త మిగతా పెయింట్ కూడా కంప్లీట్ చేద్దాం. సో నా రైట్ హ్యాండ్ మొత్తం మెస్అప్ అయిపోయింది, అందుకే లెఫ్ట్ హ్యాండ్తో ఇలాగా వెట్ చేసుకుంటున్నాం. చూసారా, ఈ శారీకి ఇక్కడ తడి ఎక్కువ అయిపోయిందనమాట. సో ఆ ఫ్లవర్ మనం వేసేది స్ప్రెడ్ అయిపోతుంది. అలా అవ్వకుండా జాగ్రత్త పడండి.
ఇలా మీకు నచ్చిన ప్లెయిన్ శారీస్ తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని పెయింట్ చేసుకోవచ్చు. అంటే సేమ్ డిజైన్ అని కాదు, కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ మీరు మార్చుతూ వెళ్తే ఎన్ని శారీస్ అయినా చేసుకోవచ్చు. బడ్ మీదకి కలర్ మీరు డైరెక్ట్గా ప్యాలెట్ నుంచే కాదు, ఇలాగ బ్రష్తో కూడా తీసుకోవచ్చు అనమాట. ప్యాలెట్ నుంచి తీసుకుంటే కొద్దిగా కలర్ పెయింట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అంటే బ్లూ అండ్ పర్పుల్ రెండు ఎందుకు చేశానంటే ఏది బాగా కనిపిస్తే అదే ట్రై చేయొచ్చు కదా అని. సో చూసారా, ఇక్కడ వెట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కలర్ స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా చాలా తక్కువగా తడి చేయాలి. అలా అని మనము డ్రై క్లాత్ మీద చేశారనుకోండి, అది ప్యాచులుగా వస్తుందన్నమాట. కలరు మిక్సప్ అవ్వకుండా ప్యాచెస్లా వస్తుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకొని మధ్యలో ఇలాగ డాట్స్ పెట్టుకున్నాను, అంటే పోలెన్స్ అన్నమాట. అది మీరు 3D అవుట్లైనర్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు మధ్యన గ్యాప్, చాలా గ్యాప్స్ లాగా కనిపిస్తుంది మధ్యలో. సో ఒక వేరే అదర్ కలర్ పింక్ తీసుకున్నాను, ఇందులో బ్లూ, 2 కలర్స్ ఇలా తీసుకొని జస్ట్ అలాగ రౌండ్గా కోన్ షేప్లో స్ట్రోక్స్ ఇచ్చేసాను. తర్వాత దానికే వైట్ కలర్ తీసుకొని హైలైట్ చేశాను. సో అవి చూడండి, అదొక టైప్ ఆఫ్ ఫ్లవర్ లాగా ఫ్యాన్సీగా వచ్చిందనమాట. సో ఈ విధంగా మొత్తం పళ్ళు అంతా పెయింట్ చేసేసుకోవాలి. గ్యాప్స్లో ఏదన్నా ఉంటే మనకి కాడల్లాగా లతల్లాగా మనం ఫిల్అప్ చేస్తాం. ఇది బ్లాక్ అవుట్లైనర్, ఇది తీసుకొని ఇలా చిన్ని లతల్లాగా పొడవుగా ఇలాగా పెయింట్ చేశాను. ఇంకా కొంచెం మనకి డిజైన్ మిడిల్ నుంచి సైడ్కి వెళ్తున్న కొద్దీ సన్నగా అవుతుంది అనమాట. అంటే కార్నర్లో వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ బంచ్ లాగా ఉంటుంది, సైడ్కి వెళ్ళే కొద్దీ బర్డ్స్ లాగా సన్నగా అవుతుందన్నమాట. సో ఆ మిగిలిన బర్డ్స్ కూడా వేసేసుకున్నాను. మీరు లీవ్స్ అనేవి సైడ్కే వేయాలని లేదు, ఇలాగా లీవ్స్ మీద నుంచి కూడా మనము కాడలు పెయింట్ చేయొచ్చు. సో దట్ ఆ లీవ్స్ వచ్చి మనకి కాడకి వెనకాల ఉన్నట్టుగా ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో ఈ ప్లేస్మెంట్ అంతా చూసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంది ఏంటో చూసుకొని ఇలాగా ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి ఫిల్ చేసేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు కనెక్ట్ చేసుకోవాలి. అన్నట్టు మీరు ఇది ఒకసారి పెయింట్ కంప్లీట్ అయిపోగానే ఇది న్యూస్ పేపర్ నుంచి తీసి ఏదైనా చైర్ మీద అలాగా వేసుకోండి. లేదంటే ఆరిందంటే అది పేపర్కి అంటుకుపోతుంది అనమాట. సో మన డిజైన్ ఫినిష్ అయిపోయింది. ఈ క్లింగ్ ర్యాప్ని తీసి డిస్పోజ్ చేసేసాం. చూసారా మన ప్యాలెట్ ఎంత క్లీన్గా ఉందో. సో ఇదండి పళ్ళు, ఇలాగా కంప్లీట్ అయింది. ఎలా ఉంది? ఈ పెయింట్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారి చూస్తున్నట్లయితే. చూసారా, కాసేపట్లో ఈ మొత్తం డిజైన్ వేయడానికి నాకు 1/2 అవర్ కూడా పట్టలేదు. సో ఆరాక ఈ డిజైన్ ఇలా ఉందన్నమాట. మనం ఇప్పుడు శారీకి అక్కడక్కడ మనము డిజైన్ వేసుకోవాలి కదా, ఫ్రిల్స్లో అక్కడ పైన సెంటర్ పళ్ళు దగ్గర ఇక్కడ లైట్గా కలర్ అంటేసింది, అందుకని అక్కడే వేస్తున్నాను. సో అది కూడా ఒక జుగాడ్ అనమాట, ఆ కలర్ మనకి కనిపించకుండా కవర్ చేసుకోవటానికి. సో మేక్ షూర్ దట్ కలర్ మీకు ఎక్కడ పడకుండా
ఉండేలా చూసుకోండి. అంటే నేను ఇలా కెమెరా కోసం హడావుడిగా చేసేసరికి అలా కొంచెం అంటేసింది. సో కొమ్మల్లాగా వేయడానికి ఇలాగా 2 ఫ్లవర్స్, ఒక 3 బర్డ్స్ తీసుకున్నాను. వాటిని లీవ్స్ తోటి కనెక్ట్ చేశాను. ఒక చిన్న ఈ కోన్ షేప్ ఫ్లవర్ కూడా వేశాను. వాటన్నిటిని 3D అవుట్లైనర్ తోటి, బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్ తోటి కనెక్ట్ చేశాను. ఇవి మీరు ఒక జానెడు గ్యాప్లో ఇలాగా కింద ఫ్రిల్స్ దగ్గర శారీ మొత్తానికి వేసుకోవచ్చు. సో ఒక్క రోజులో ఈ శారీ మొత్తం కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇలాగా చైర్ మీద వేయండి, అది ఆరే వరకు. సో ఇప్పుడు ఇది మన బ్లౌజ్కి మరీ పెద్ద డిజైన్ వేస్తే బాగోదు కాబట్టి ఇలా చిన్నగా ఒక 3 బడ్స్ వేశాను. తడి ఎక్కువ ఉంటే స్ప్రెడ్ అవుతుందని చెప్పాను కదా, అదే ఇది. ఇక్కడ కొంచెం తడి ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోయింది. పర్వాలేదు, ఆరాక మనం దాన్ని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. సో 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ మీరు మెజర్ తీసుకొని ఇలాగా పెయింట్ చేసుకోండి. నెక్కి ఎలాగా అనేది అది మీ బ్లౌజ్ని బట్టి మార్క్ చేసుకొని ఓన్లీ రౌండ్గా ఈ బర్డ్స్ ఇలా రౌండ్ వేసుకున్నా సరిపోతుంది, లేదా లేకపోయినా బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వేరే దగ్గర పెయింట్ చేసేప్పుడు ఆ న్యూస్ పేపర్ది పెయింట్ అంటకుండా చూసుకోండి. సో ఇదన్నమాట, ఇలా చేస్తే ఈ శారీ కంప్లీట్ అయింది. ఈ సమ్మర్కి చేసేయండి మీ కాటన్ శారీస్కి మీరే పెయింట్. బాయ్ బాయ్.